వైఫ్ ఉన్నా ఏ రోజైనా వాళ్ళ గురించి మేము మాట్లాడామా? మా గురించి ఎందుకు మాట్లాడతారు? నువ్వు పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గా ఫైట్ చేయండి. ఇస్తే బయలుదేరుతాను. అదే మనకి వచ్చాము. చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై నగిరి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రోజా పేర్కొన్నారు. ఈ మేరకు నగిరి సీఐ విక్రమ్ కి ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎమ్మెల్యే భానుప్రకాష్ పై తక్షణమే కేసు నమోదు చేయాలని రోజా డిమాండ్ చేయడంతో సీఐ విక్రమ్ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత చేస్తామని సమాధానమిచ్చారు. దీంతో సీఐ రోజా మధ్య కాస్త వాడివేడిగా మాటల మార్పిడి జరిగింది. తెలుగుదేశం వాళ్లు కూడా మీపై ఫిర్యాదు చేశారని, కానీ తాను కేసు పెట్టలేదని రోజాతో సీఐ విక్రమ్ అన్నారు. కాబట్టి ఫిర్యాదును పూర్తిగా పరిశీలించిన తర్వాత కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఎవరి పేర్లు చెప్పారు? అమృతరాజ్ వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా? సో ఇందులో మీరు స్క్రీన్ షాట్స్ ఇచ్చారు. నేనేం చేయాలి మేడం? వీళ్ళు ఎవరు సెక్యూర్ చేసుకోవాలి? ఇప్పుడు మీరైతే పెట్టి ఇచ్చారు. వీడియోస్ ఇస్తాను. పొలిటికల్ గా మాట్లాడట్లేదు. ఒక ఫ్యామిలీ లేడీని, ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ ని, ఒక హీరోయిన్ ని నువ్వు బూతులు తిడితే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా? దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా? నేను ఆ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయలే. ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి రైట్ హ్యాండ్ అని చెప్పాము. దీంట్లో యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా అధికార పార్టీ తప్పు చేసినప్పుడు చేసిందని మేము చెప్పుకోవడానికి మాకు రైట్ లేదా? మాకు రైట్ లేదా చెప్పుకోవడానికి? మరి మీరు ఫీల్ అవుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఈ ఫోటో ఒక పర్సన్ రిప్రజెంటేటివ్ ఉంటుంది మేడం. ఎవరిదో ఒక సమ్ ఎక్స్ ఉంటుంది మేడం. కింద సమ్ అలిగేషన్ ఉంటుంది మేడం. మామూలుగా ప్రెజెంప్షన్ ఏంటి మేడం? ఎవరైతే ఈ దీంట్లో ఉన్నారో ఇతను ఈ వర్షన్ నేను చెప్పినట్లే వస్తుంది కదా. లేదు మేడం. ఇప్పుడు మనం ఏదన్నా పెట్టినా కూడా సోషల్ మీడియా కంటెంట్ లో ఫలానా ఛానల్లో వచ్చింది అని పెడతాం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ప్రెస్ మీట్ మీరు పెట్టాము. లేదు అంటే ఛానల్లో వచ్చింది పెడతారు. ఇప్పుడు ఛానల్స్ అన్నిట్లో వచ్చింది కదా. ఛానల్ అన్నిట్లో వచ్చింది కదా. దాంట్లో కూడా ఏం లేదు మేడం. దాంట్లో కూడా మా విత్ ఇన్ పర్వ్యూలో వస్తేనే మేము చేస్తాం. లేదంటే ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఏం లేదు. లేదంటే దాని గురించి ఇక్కడ మిమ్మల్ని అవమానించే మేము చెప్పుకోవాలి బట్ పర్సనల్ గా చెప్తున్నాం. ఇక్కడ మిమ్మల్ని అవమానించాలని ఎవరికి లేదు. దొరికిన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు కాబట్టి మేము సర్క్యులేట్ చేసాం. సోషల్ మీడియా అంటే అదే కదా. సోషల్ మీడియా పని అదే కదా. ఇప్పుడు పట్టుకోకుండా మీరు రిమాండ్ పంపకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళు జైలుకి పోకపోతే మేము ఎందుకు పెడతాము? సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం మాకేం వస్తుంది చెప్పండి? అరెస్ట్ కాకుండా మేము పెడతామా? రిమాండ్కి పోకుండా మేము పెట్టగలమా? కానీ ఏమీ జరగకుండా మా మీద ఎన్ని పెట్టారో చూడండి. మేము అవన్నీ కూడా మాట్లాడట్లా. పొలిటికల్ గేమ్ లో సరే అనుకున్నాం. క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడతారు? తప్పు కదా. మాట్లాడి నాకు మేము అడిగేటట్లు న్యాయం మీరు చూడండి. అయితే ఈ నెల 8వ తేదీన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2-3 వేల కోసం చేయించిన రోజా నేడు 2,000 కోట్లు సంపాదించుకున్నారని భానుప్రకాష్ ఆరోపించారు. 2,000 రూపాయల కోసం ఆమె ఏ పనైనా చేసేది అంటూ అసభ్య పదజాలం వాడారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భానుప్రకాష్ పై కేసు నమోదు చేసి చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ రోజా మాట్లాడుతా ఉంది. ఏం మాట్లాడుతుంది? అసలు అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. అసలుకి ఇంగిద్దం కోల్పోయారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడంతా కొండలంట తవ్వేశారంట. నిజంగా పాత వీడియోలు ఉన్నాయి. 2024 ముందు వీడియోలు, ఇవాళ వీడియోలు నీకు తిరిగి చూపిస్తాం. ఆ ఊరు తీసుకెళ్తాం. ఎవరు తవ్వారు ఎవరు తవ్వలేదనేది. దోచి
దాచిపెట్టి ఆస్తులు కొని ఇవాళ నీ ఆస్తులు ఎంత అనేది నగిరిలో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు 3,000 2,000 రూపాయలకి చేయి చాచిన రోజుల నుంచి ఇవాళ 2,000 కోట్ల దాకా పోయావు. 2,000 కోట్లు. ఆమె 2,000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్లో ఉంది ఆ మాట, నాకేమో చెప్తారు. అలా అంటాను వాళ్ళు 2,000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? ఇంకా తిరుమన్యం అంట. నువ్వు రేపు అదే ఒక నెల రోజుల్లో అదే రోడ్డు మీద పో. అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు ఉంటే నువ్వు దొలుతావని చెప్పు. అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావా? రోడ్డు పడినా నువ్వు దొలుతావా? ఏదంటే అది నోరుంది కదా అని తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు. అది హుందాతనం కాదు. వయసు వచ్చింది, బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు. ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పర్లేదు అనిపించుకునే పని చేస్తే బాగుంటది. నోరైతే అసలు హద్దు లేదు. చేసే చేష్టలు చూస్తే వికృత చేష్టలు. అబ్బాబ్బా, నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే చెల్లుబాటు అవుతుంది. అది